హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఫస్ట్ నేనైతే 4 ఎగ్స్ తీసేసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి మనము లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఫ్లవర్ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ను, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇదేంటంటే మసాలాలు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా మసాలాలు వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఫ్రెష్గా ఉన్నాయి కదా, డైరెక్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా మంచిగా మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా గోలిచ్చేసుకోవాలి. గోలిన తర్వాత వీటిని మనం గ్రేవీ కోసం అన్నమాట. ఇదంతా ఆనియన్స్ను, పచ్చిమిర్చి మనం కారం యూజ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి కాబట్టి మీరు తగినంత పచ్చిమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్టు. నెక్స్ట్ ఏంటంటే ఇవి మంచిగా గోలిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి. దీంట్లోకి మనం కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే పుదీనా తీసుకున్నాను. ఇంకా పుదీనా ఇదేంటంటే మంచిగా కొంచెం వాటర్ వేసేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇది ఏంటంటే మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసేసి మనం కరివేపాకును కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకా మసాలాలు వేసుకోవట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డైరెక్ట్ తీసుకున్నాము. మసాలాలు ఇంకా అదైపోయిద్ది అనమాట, ఘాట్ అయిద్ది. మీకు కావాలంటే మీరు ఆకును వేసేసుకోవచ్చు మసాలాలు. ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసి కొన్ని వాటర్ వేసేసుకోవాలి. చిక్కగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టును, పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. ఎందుకంటే మనం ఇప్పుడు పుదీనా వేసుకున్నాం కదా పచ్చిది, కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మొత్తం ఆ ఫ్లేవర్ మంచిగా ఉడికిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ వేసేసుకుంటున్నా ఓవరాల్గా. ఎందుకంటే ఇంకా కారం వేసుకోవట్లేము కాబట్టి మొత్తం ఇది ఉడికిన తర్వాత ఇంకా సాల్ట్ వేసేసుకొని మనం ఏంటంటే ఇప్పుడు బాయిల్ చేసుకునే ఎగ్స్ ఉంటాయి కదండి, ఇది ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఫోర్క్ తోటి మంచిగా హోల్స్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఆ హోల్స్ పెట్టడం వల్ల ఎగ్గులోకి మసాలాలు ఇవంతా పోయిద్ది అనమాట. ఇంకా అలా టేస్టీగా ఉండిద్ది. ఎగ్గు తిన్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ కానీ ఎగ్ ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో వేసేసి అంత కర్రీ అయిపోయింది కదా, ఇంకా ఒక 5 మినిట్స్ అట్లా ఎగ్స్ వేసి మంచిగా ఉడకనియండి. ఎందుకంటే దాంట్లోకి మసాలాలు వెళ్తాయి అనమాట ఎగ్గులోకి. ఇది చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.